ఆహా! ఇది మన కూకట్పల్లి నల్ల చెరువు, కూకట్పల్లి గ్రామానికి సంబంధించిన నల్ల చెరువు. ఇది చెరువు చూస్తుంటే ఎంత ఆహ్లాదభరితంగా, ఎంత ఆనందంగా ఉందంటే, ఒకప్పుడు మురికి నీళ్ళు, డ్రైనేజ్, చెత్త చెదారము, అసలు వాసన, ఈ కంపు ఎంత ఉండాలో అంత ఉండే. ఇప్పుడు ఎంత బాగుంది, ఎంత క్లీన్గా, ఎంత నీట్గా. ఒక 30 ఏండ్ల కింద పరిస్థితి ఎట్లుండేనో ఒకప్పుడు, ఇది న్యాచురల్గా ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా అట్లా తయారైంది. అంటే సమాజానికి, ప్రకృతికి, భూమాతకి మేలు చేసి వారిపైన పడి, మన ఏది రంగనాథ్ గారు ఉన్నారుగా ఐపీఎస్, ఆయన వెళ్ళిపోయేటట్టు చేసినారు కొన్ని ఏది కొన్ని కంపెనీలు కానీ, కొన్ని కార్పొరేట్ శక్తులు కానీ, ప్రతిపక్షాల వాళ్ళు కానీ. సో చూడండి, చుట్టుముట్టు నీళ్లు కూడా అంతేందుకు మా బోర్లలో కూడా నీళ్లు పెరిగినాయి. చింత చిగురు, ఆ చింత చిగురు ఉంది కదా, ఒకప్పుడు ఇంకా దీనికి అసలు ఆకులే పండేటివి కావు, చింతకాయలు అయ్యేటివి కావు. ఇట్లా అన్ని రకాలుగా తీసుకుంటే చుట్టూ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పరిధి వరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది. పొల్యూషన్ పోయింది, ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి బోర్లలోకించి. ఇగో పచ్చని వాతావరణం, పక్షులు, కాకులు. ఒకప్పుడు కాకులు కనిపించేటివి కావు. ఎవరికైనా పిండం పెడితే కాకి రాకపోతుండే, కుక్క ముట్టిపోతుండే. ఇప్పుడు కాకులు ఈడబడతాడ, కాకులు, పిట్టలు, చిలుకలు, రామచిలుకలు, ఇట్లా ప్రతి జీవరాశికి కూడా ఒక నూతన ప్రపంచం దొరికినట్టు అయింది. ఇంత మంచిగా అభివృద్ధి జరుగుతుంది. సో మంచి చేస్తే కూడా కీడవుతుందని చెప్పేసి నాకు ఈ మధ్యలో అర్థమైంది.